ఈరోజు ప్రత్యక్షంగా మన ముందు శ్రీ చెముటూరి మురళీకృష్ణ గారు, బ్రహ్మశ్రీ చెముటూరి మురళీకృష్ణ గారి రూపంలో విద్వత్తు, ఒకవైపు ఆధ్యాత్మికత, మరొక వైపు సాంకేతికత రెండిటినీ ఇముడ్చుకుని ఎంతో సాధారణమైన ఒక వ్యక్తిలాగా మన ముందు ఇంత ఒదిగి కూర్చున్నారు. గురుగారు నమో నమః. నమస్కారం. నమస్కారం. సో ఈ రోజు మీకు తెలియని విషయం అంటూ లేదు, మీరే ఒక నడిచే గ్రంథాలయంలాగా అనిపిస్తారు మాకు. మీకున్న విషయ పరిజ్ఞానం, ఏ టాపిక్ మాట్లాడినా మురళి గారితో అసలు దానికి ఇంకా అంతు ఉండదు, అన్ని విషయాలు మనకు చెప్తారు. నా అదృష్టం కొద్దీ గురువు గారు నాకు ఒక 5 ఏళ్ల నుంచి పరిచయం. ఈనాడు వారిని ప్రత్యక్షంగా మా స్టూడియోలో, మన ఇండియా నెక్స్ట్ ఛానల్లో ఈ విధంగా పరిచయం చేసే భాగ్యం కలిగింది. నమస్తే అండి. నమో నమః. నమస్కారం. మీ అభిమానం అంతా. అయితే తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17, మొత్తం భారతదేశానికి ఆగస్టు 15 లేదా 26 జనవరి, ఈ రెండింటిని అనుకుంటే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ వివరాలు మా తరానికి తెలియనివి, ముందు తరానికి కూడా తెలియనివి, మీ తరం తెలుసుకున్నవి, మీకు పెద్దలు చెప్పినవి, మీరు చూసినవి మాతో పంచుకుంటారా గురుగారు? తప్పకుండానమ్మా. అంతకంటే సంతోషం కలిగించేది ఏముంటుంది? మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే, భారతదేశంలో అందరికీ స్వతంత్రం పోలేదమ్మా. 622 సంస్థానాలు ఉండేవి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు. అందులో సగానికి పైగా హిందూ రాజుల యొక్క సంస్థానాలు అవి. ఆ హిందూ రాజుల సంస్థానంలో వాళ్ళకి స్వతంత్రం పోవడమే లేదు. వాళ్ళ రాజుగారు బ్రిటిష్ వాళ్ళ కప్పం కట్టాడు, కానీ ఆ ప్రజల మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అలా కాకుండా మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే, మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ జిహాదీల యొక్క పరిపాలనలో దగ్గరగా 700 సంవత్సరాల నుంచి ఉన్నారు. మొదట్లో బహమనీ సుల్తాన్ల పరిపాలనలో ఉండే ప్రతాపరుద్రుడు ఓడిపోయాక మన ఆంధ్ర ప్రాంతం, తెలుగునాడు అంతా కూడా తురుష్కుల పరిపాలనలోకి వెళ్ళిపోయింది. అలావుద్దీన్ ఖిల్జీ గారు, వారి పరిపాలన తర్వాత ఏమో గోల్కొండ నవాబులు పరిపాలించారు. గోల్కొండ నవాబులు పడిపోయిన తర్వాత, గోల్కొండ నవాబుల్ని ఔరంగజేబు ఓడించిన తర్వాత, అది ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళకంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళడంతో వాళ్ళకి తురుష్కుల నుంచి విముక్తి లభించింది. చాలా ఫ్రీడమ్ ఎంజాయ్ చేశారు ఆంధ్ర ప్రాంతంలో. పెనం మించి పొయ్యిలో పడలేదమ్మా. పెనం మించి పైకి గట్టినే పడింది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళకి ధర్మం పట్ల వాళ్ళు చక్కగా టెంపుల్స్ కట్టుకున్నారు, ఎటువంటి పూజ కావాలంటే అటువంటి పూజ చేసుకున్నారు. తర్వాత ఏమో వాళ్ళకి ఒక లా అండ్ ఆర్డర్ సిస్టమ్ వచ్చింది, అక్కడ పోలీసులు వచ్చింది. వాళ్ళు పండించిన పంటలో కొంత బ్రిటిష్ వాళ్ళకి పన్ను కట్టి మిగిలింది వాళ్ళు ఎంజాయ్ చేసుకునేవారు. తెలంగాణలో నిజాం పరిపాలనలో హిందువులు ఏం పండించుకున్నా కానీ నవాబు గారి మనుషులు ఈ జిహాదీలు వచ్చి పట్టుకుపోతే వాళ్ళకి అప్పీల్ చేయడానికి అవకాశం లేదు. వినేవాళ్ళు కాదు. నిజాం గారి పరిపాలనలో మీరు ముఖ్యంగా రూరల్ తెలంగాణకు వెడితే ఎవరు పంటలు పండించేవారు కాదమ్మా. ఎందుకంటే పండించి ఏం లాభం, వాళ్ళు త్వరకొచ్చి పట్టుకుపోతారు కదా అనేవారు. వాళ్ళు ఉండేది కాదు. ఎంత ఇది ఉండేదంటే ఆ రోజుల్లో ఎవరు కూడా కింగ్ కోఠీలోకి హిందూ అనేవాడు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అది నవాబ్ గారి వీధి, అక్కడ తురకాళ్ళే ఉండేవారు. కోఠి అంటే అక్కడ నవాబ్ గారి బేగం ఉండేది. అంతకు ముందు పురాణ హైవేలీలో ఉండేవారు, ఓల్డ్ ఏరియాలో చౌమహల్. అక్కడి నుంచి కింగ్ కోఠీలో కట్టుకుని అబిడ్స్ దగ్గర ఉన్న కింగ్ కోఠీలో ఆయన ప్యాలెస్ ఉండి అందులో నివసించేవాడు. ఆయన చనిపోవడం అక్కడ జరిగింది. ఆ వీధిలోకి ఎవరు హిందువులు వెళ్ళేవారు కాదు. నేను ఫస్ట్ 70లో ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ వీధిలో నడవాలంటే భయపడి ఇంకో వీధిలో వెళ్ళేవాడు. రిక్షా వాళ్ళు కూడా ఆ వీధిలో వెళ్ళేవారు కాదు నవాబు గారు పోయినప్పటికీ. ఒకసారి నేను పొరపాటున నిజాం గారి గల్లీలోకి వెళ్ళిపోయినా వాళ్ళ జనానాలోకి. ఆ జనానా కాదు, అది యాక్చువల్ గా వాళ్ళ సర్వెంట్స్ క్వార్టర్స్. ఇటు రోడ్డుకి ఇటువైపు నవాబు గారి బిల్డింగ్, ఇటువైపున వాళ్ళ
ఆయన పని మనుషులు ఉండేవారు, అందరికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఈ రోజుతో అయిపోయిందని. నన్ను ఎవరో భగవంతుడే ఒక ముసలి వేషంలో, తొరగరి వేషంలో వచ్చి సైకిల్ మీద కూర్చోబెట్టి బయటకు తీసుకెళ్లి ఇందులోకి మళ్ళీ రాకని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంత భయంకరంగా ఉండేది. వీళ్ళందరూ ఎవరన్నా ముస్లిం జనానా వస్తే హిందువులు రోడ్డు పక్కకి వెళ్ళిలా తలంచుకుని ఉండేవారు. అంత అస్వతంత్రాన్ని నియంతృత్వం ఆంధ్ర ప్రాంతంలో అనుభవించలేదమ్మా. వీళ్ళు దగ్గరగా 700 సంవత్సరాల పాటు నిరంకుశ పరిపాలనని అనుభవించినటువంటి వారు ఈ తెలంగాణ ప్రజలు. వీళ్ళు పడిన బాధలు ఇంత అంత కాదు. వాళ్ళ ప్రాణాలకు కానీ, మానానికి కానీ, ఆస్తికి కానీ రక్షణ లేకుండా ఉండేది. అటువంటి దాన్ని స్వతంత్రం, బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చాక గాంధీ గారు, నెహ్రూ గారు ఒక క్లాజ్ పెట్టారమ్మా. అందులో ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ లో లేనిది వీళ్ళు ఏర్పాటు చేయించారు. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఫిబ్రవరిలో ఇంట్రడ్యూస్ అయింది, మార్చిలో పాస్ అయింది. 1947 ఆగస్టు దాకా స్వాతంత్రం ఇవ్వలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వైస్రాయ్ గారు, లార్డ్ వేవెల్ గారు, ఆయన రిపోర్ట్ ఇచ్చాడు కింగ్ జార్జి గారికి. దే డోంట్ వాంట్ ఇండిపెండెన్స్, వై డు యు వాంట్ ఫోర్స్ మీ, ఐ యామ్ నాట్ ఏబుల్ టు గివ్ అంటే ఆయన వెనక్కి పిలిచి క్లెమెంట్ అట్లీ గారు మౌంట్ బ్యాటన్ పంపించారు. మౌంట్ బ్యాటన్ గారు వచ్చి సిచ్యువేషన్ గమనించి ఆయన భార్య ద్వారా నెహ్రూని సెపరేట్ చేశారు. ఇది నేను కాదనేది, ఆయన కూతురు మొన్న వీడియో పెట్టింది. ఆయన కూతురు పెట్టింది, మౌంట్ బాటన్ కూతురు. మా నాన్నగారు మా అమ్మను ఉపయోగించి నెహ్రూని గాంధీ నుంచి సెపరేట్ చేసి స్వతంత్రం ఇచ్చారు. ఇది చరిత్ర కదా. ఈ చరిత్రని ఎందుకు మరుగుపరిచారంటారు? ఈ చరిత్ర ఎవరికి తెలియదే, ఈనాటి జనాలకి తెలియదమ్మా. గాంధీ గారిని గాడ్సే గారు చంపారంటారు. గాడ్సే గారు ఎందుకు చంపుతాడమ్మా? అది నమ్మడానికి కూడా ఊహించలేనటువంటిది. చీమకి హాని చేయనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడైనా ఎవరినైనా మర్డర్ చేశారమ్మా? ఒక్కళ్ళని చూపించండి అమ్మా గాడ్సే తప్పించి. విడి సావర్కర్ ఎవరైనా మర్డర్ చేశారా? లేదే. ఆర్ఎస్ఎస్ లో ఎప్పుడైనా ఎవరినైనా మర్డర్ చేశారని కానీ అసలు హిందువులు ఎవరు కూడా ఏ దేశం మీద కూడా దండెత్తలేదు, దేశాల మీద దండెత్తలేదు, మనుషుల్ని ఇది చేయలేదు. పెడదామా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి సద్బ్రాహ్మణుడు, చిత్ప్రవన్ బ్రాహ్మణుడు అమ్మా. ఆయన చాలా వైదికులు వాళ్ళు, శ్రోత్రియ బ్రాహ్మణులు. ఆయన గన్ను కొన్నాడు. ఆ గన్ను ఏమన్నా గోళికాయ లాంటిదమ్మా? ఎక్కడ కొనడానికి ఆ రోజుల్లో ఎన్ని డబ్బులు ఉండాలి? ఆయన గన్ను కొన్నాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సప్లై చేశారా? లేదే. అప్పుడు గాంధీ గారికి, నెహ్రూ గారికి పట్టలేదని మనకి 47 లోనే తెలుసు. ఆయన జెండా ఎగరేస్తుంటే పడుకున్నాడు ఇంట్లో. తర్వాత ఏమో పాకిస్తాన్కి 55 కోట్లు ఇప్పించాడు. నేను పాకిస్తాన్ వెళ్ళి ప్రధానమంత్రి అవడానికి కూడా ఒక రకంగా. సో ఇన్ని చేసిన వాళ్ళు చెప్తారు. అది తెలంగాణలో అంత ఇది ఉండేదమ్మా. నేను 70లో వచ్చాను. 70కి అప్పుడే తెలంగాణకి స్వతంత్రం వచ్చి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలైనా 100 ఎకరాలు ఉన్నటువంటి రెడ్డి గారు రిక్షా తొక్కుకునేవాడు హైదరాబాద్ లో. ఏమండి రెడ్డి గారు, మీరు 100 ఎకరాలు ఉంటే రిక్షా తొక్కుతున్నారంటే ఏం చేస్తామన్నా, పంటలు ఎలా పండించాలో మాకు తెలియదు, మాకు ఎప్పటి నుంచి పండించలేదు, ఉంది కానీ మాకు తెలియదు. 100 ఎకరాల ఆసామి ఏంటి, రిక్షా తొక్కడం ఏంటమ్మా? ఎందుకంటే వాళ్ళకి అంత గట్టిగా పెట్టేశాడు ఈయన. అది ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి మైగ్రేట్ అయిన తర్వాత ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన నిజామాబాద్ మైగ్రేట్ అయ్యాడు. ఆయన ఎవరు పంటలు పండించలేదని నేను పండిస్తానని నిజాం దగ్గరికి వెళ్తే సర్వేర్ని పంపించాడు. ఈయన చూపించిన ఏరియా అంతా రాళ్ళేసేయని. ఆయన ఒకటే కండిషన్, నువ్వు తీసుకున్న పొలం అంతా సాగు చేయాలి, ఎంత కావాలంటే అది తీసుకో. మా తాతగారు 300 ఎకరాలు తీసుకున్నాడండి. అంతతో ఎందుకు ఆపేసండి? పండించకపోతే శిక్ష పడుతుందండి. 300 ఎకరాల కంటే నేను చేయలేని 300 ఎకరాలే పుచ్చుకున్నాడు. ఎక్కడైతే అక్కడ రాయి వేసింది, నేర్చుకున్నారు. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. మీకు ఆంధ్రాలో ఎంత పండుతోంది, తెలంగాణలో కూడా అంత పండుతోంది. ఈ తెలంగాణ ప్రజలకి 700 సంవత్సరాల జిహాదీ పరిపాలన నుంచి విముక్తి కలిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దయతోటి కలిగింది. మహానుభావుడు నెహ్రూ గారు అడ్డం పెట్టాడు, ఎవరి మీద ఫోర్స్ చేయడానికి వీర్లేదు అని. ఆయన ధైర్యంగా సాహసం తీసుకుని
సాహసంగా డెసిషన్ తీసుకుని నిర్ణయం చేసి నెహ్రూ గారి పర్మిషన్ అది లేకుండానే మిలిటరీని పంపారు. మిలిటరీలో జయంతోనాథ్ చౌదరి, జయంత్ చౌదరి అంటారు. ఆయన తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కూడా అయ్యారు. ఆయన 2-3 వైపుల నుంచి సైన్యాన్ని పంపాడమ్మా. విజయవాడ నుంచి, పూనా నుంచి, బీదర్ నుంచి, కర్ణాటక నుంచి 3 వైపుల నుంచి సైన్యాన్ని తీసుకొస్తే పూనా నుంచి వచ్చే ఆర్మీకి, బీదర్ నుంచి వచ్చే ఆర్మీకి కూడా చాలా విపరీతమైన రెసిస్టెన్స్ ఎదురైందమ్మా. వీళ్ళు తుపాకులు పెట్టి పొదల్లో ఉండి చేస్తే ఎవరికి తెలియంది, సాధారణంగా నమ్మనిది ఏంటంటే ఆయన ఎయిర్ ఫోర్స్ తోటి, విమానాలతోటి వాళ్ళన్న కొట్టాడమ్మా. విమానాలను వాడారు. అది విలీనం ఎలా అవుతుంది? అది యుద్ధం. అది ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చి వీళ్ళని లొంగదీస్తే ఇంకా వేరే దారి. అప్పుడు కూడా ఫోన్ చేశాడని విన్నాను. ఫోన్ లేదు, ఏమీ లేదు. ఫోన్లు ఎక్కడ ఉన్నాయమ్మా అప్పుడు వీళ్ళందరి దగ్గర? ఏదో కబుర్లు చెప్పడానికి ఏం కానీ, అబద్ధాలు ఆడడానికి. జయంతోనాథ్ చౌదరి వచ్చేసారు. విజయవాడ నుంచి వచ్చిన బెటాలియన్ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగింది. వీళ్ళు కర్రలు చూని ఉన్నారు. నాకు నిజాం ఫౌజ్ లో పనిచేసిన వాళ్ళు తెలుసు, పరిచయం ఉంది. పరిచయం అయిన తర్వాత 70లో వచ్చినప్పుడు మా దగ్గర సిసిఐలు సెక్యూరిటీ గార్డులుగా ఉండేవారు. నువ్వు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎలా వచ్చాడు? నిజాం ఫౌజ్ లో ఉండేవాడిని నేను, అందుకని చెప్పి మమ్మల్ని ఇందులో రెగ్యులరైజ్ చేశారు అని వాళ్ళు చెప్పారు. మేము కట్టెలు తీసుకుపోయినాం సికింద్రాబాద్ స్టేషన్ కి. వాళ్ళు తుపాకీలు నిలబడి లైన్ గా రైలు పెట్టిలో దిగారటండి. లైన్ గా ఫార్మ్ అయిపోయి రైఫిల్స్ చేశారు. రైఫిల్స్ పట్టుకునేటప్పుడు వీళ్ళు అంతే. మరి అలాగా యుద్ధం జరిగి చేస్తే నిజాం గారిని నువ్వు సరెండర్ అవ్వు, ఇఫ్ యూ డోంట్ సరెండర్ అవుట్ అంటే ఆయన అడ్వైజర్స్ కూడా వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పేశారు యూ బెటర్ సరెండర్ అని. ఆయన సరెండర్ ఒప్పుకున్నానని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చాడు. టెలిగ్రామ్ ఇచ్చిన తర్వాత జయంత్ చౌదరి గారు ఆయన్ని సరెండర్ తీసుకున్నారు. తీసుకుని అప్పుడు పటేల్ గారు వచ్చారు. పటేల్ గారు ఎదుర వంగి దండం పెట్టి నిజాం గారు అప్పగించాడు. అక్కడికి కూడా నెహ్రూ గారు కోపపడి ఈ మెయింటైన్, ఆయన పెడుతుంటే ఆయనకి ట్రాఫిక్ క్లియర్ చేసేవారు అమ్మ. 1968 దాకా నిజాం గారు రోడ్డు మీద ఎడుతుంటే ట్రాఫిక్ క్లియర్ చేసేవారు. 350 మంది భార్యలు ఆయనకి. భార్యలు అంటే అమ్మ, వాళ్ళందరూ భార్యల కింద లెక్క కాదు. 5-4 ఉండేవారు. మిగిలిన వాళ్ళందరూ ఊరికే ఎవరు వాళ్ళు తీసుకొచ్చి సమర్పించినటువంటి కన్యలు. పాపం వాళ్ళందరూ జీవితాలు నాశనమే. అలాగా జరిగిందమ్మా. అది యుద్ధం జరిగి యుద్ధంలో నెగ్గి తీసుకున్నారు. ఆయన ఇంకా తప్పలేక సరెండర్ అయ్యాడు. అక్కడికి కూడా ఆయన మనుషుల్ని పెట్టి యునైటెడ్ నేషన్స్ లెటర్ రాశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. బ్రిటిష్ క్వీన్ కి, బ్రిటిష్ కింగ్ గారికి ఆయన రిప్రజెంటేషన్ పెట్టాడు. వీఆర్ ది ఫస్ట్ టు align with you under your subsidiary alliance. We're the first principality. అంచేది మేము నాళ్ళు నీకు పే చేశాము, నువ్వు యువర్ అండర్ అగ్రిమెంట్ టు us to give us protection. You have to give us protection. సబ్సిడరీ అలయన్స్ లార్డ్ వెల్లెస్లీ గారు పెట్టినప్పుడు ఫస్ట్ జాయిన్ అయిన సంస్థానం నిజాం అమ్మ. 1798 లో జాయిన్ అయ్యారు ఆయన. 1798 నుంచి 1948 దాకా మేము రెగ్యులర్ గా పే చేసాం. కాబట్టి మీ బాధ్యత మమ్మల్ని కాపాడడం. నువ్వు ఇచ్చిన యాక్ట్ లో కూడా ఉంది. నువ్వు మాకు ఇండిపెండెన్స్ తీసుకొచ్చి నేను ఇండిపెండెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు, వై ఆర్ యూ నాట్ సపోర్టింగ్ మీ అని అడిగాడు. వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు? వాళ్ళు సమాధానం ఏమి ఇచ్చారంటేనమ్మా, we have already left the thing, all the agreements that all the contracts we had, we have handed over to గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, not to Pakistan. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ ని రక్షించవలసిన బాధ్యత, నేపాల్ ని రక్షించవలసిన బాధ్యత, టిబెట్ ని రక్షించవలసిన బాధ్యత, హైదరాబాద్ ని రక్షించవలసిన బాధ్యత, ఇవన్నీ నెహ్రూ గారి దగ్గర ఉన్నాయి. అప్రోచ్ నెహ్రూ అన్నారు. The liability has been already transferred to Indian government. ఆయన అన్నాడు, కంచె చేను మేస్తోంది, the man who has to protect me is taking over my kingdom. Then they said, if it's an international dispute, you go to UNO. కానీ అక్కడ హీరింగ్ వచ్చి లోపల దిస్ ఈస్ ఆల్రెడీ మేడ్ పార్ట్ ఆఫ్ ఇండియా. సెకండ్, నిజాం డిడ్ నాట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ ది పీపుల్. నువ్వు ఎలక్షన్ పెట్టు, పీపుల్ వాంట్ యూ టేక్, యూ విల్ రీఇన్స్టేట్ యూ. వీళ్ళు ప్రజల్లో కూడా ఉత్సాహం ఉంది కదా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. పండుగ చేసుకున్నారు, పండుగ చేశారు.
మన ఇండియన్ సోల్జర్స్ చూస్తే వీళ్ళంతా దండలు వేశారు. అవును. ఆ జైన్ చౌదరి గారి కారుకి పువ్వులు చల్లారు. ఆహ్వానించారు. ఎస్, పువ్వులు చల్లారు. ఇప్పటికీ ఉన్నాయి. చేత అది స్వాతంత్రం వచ్చిందని చెప్పాలమ్మా. తెలంగాణ ప్రజలకి స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17, 1948. అది విమోచనం కాదు, అది సంపూర్ణమైన స్వాతంత్రాన్ని పోరాడి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? పటేల్ గారు ఇచ్చారు. చౌదరి గారు, చౌదరి గారు ఇచ్చారు. నిజంగా తెలంగాణలో ఉండే మనందరం కూడా పండుగ చేసుకోవాల్సినటువంటి దినం అమ్మా ఇది. నిజంగానే ఆ మహానుభావుల్ని సంస్మరణ చేసుకోవాల్సిన రోజు దినం అమ్మా ఇది. చాలా తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ పంట మీద వాళ్ళకి హక్కు వచ్చిందమ్మా, వాళ్ళ కష్టం మీద వాళ్ళకి హక్కు వచ్చింది. అంతవరకు వాళ్ళ జీవితాల మీద వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. చివరికి లాండ్ ఆర్డర్ వచ్చింది. నేను పంట పండించుకుంటే నేను తీసుకోవచ్చు, అంతవరకు పంట పండించడమే కానీ వాడు పట్టుకుపోతే నేనేం చేసే పరిస్థితులు లేదు. పంట పట్టుకుపోయే వాళ్ళు పట్టుకెడితే కంప్లైంట్ ఇవ్వడం అనుకున్నారు. రజాకారులు అందరిలో సగం మంది రజాకారులు హిందువులమ్మా. వాళ్ళందరూ దెబ్బలు తిన్నారు. ఇది జరిగింది. తెలంగాణ ప్రజలు 700 సంవత్సరాల తర్వాత వచ్చిన స్వతంత్రం అమ్మ. ఆంధ్ర ప్రజలు కృష్ణదేవరాయల కింద ఉన్నారు, గజపతి రాజుల కింద చాలా కాలం ఉన్నారు, గోల్కొండ నవాబుల కాలంలో కొంత ఉన్నారు, నిజాం కింద కొంత ఉన్నారు. 1798లోనే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది ఆంధ్ర ప్రజలకి. వీళ్ళు ఎప్పుడైతే సబ్సిడరీ అలవెన్స్ రాసి తెలంగాణ అది ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించి ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు, అప్పుడే స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు రాగానే ఏం చేశారు? ఫస్ట్ ఆనకట్టలు కట్టారు. కృష్ణానదికి, గోదావరికి, రాజమండ్రి, విజయవాడ. ఎవరు కట్టారు? ఈస్ట్ ఇండియా కంపెనీ కట్టింది. కాటన్ గారు కాంట్రాక్టర్ అయినా కూడా డబ్బు పెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అవును, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. కానీ వాళ్ళు అందులో కూడా డబ్బు తక్కువైతే కాటన్ ద్వారా సొంతంగా డబ్బులు పెట్టారని కూడా అమ్మా. కాంట్రాక్టర్ అనేవాడు ఎప్పుడైనా డబ్బులు పెడతాడు. మీరు బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇస్తే మొత్తం అంతా డబ్బులు ముందు ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు కొంత అడ్వాన్స్ ఇస్తారు, మొబిలైజేషన్ అడ్వాన్స్. తర్వాత ప్రోగ్రెస్ ఫినిషింగ్ కి వర్క్ మీరు బిల్లు సబ్మిట్ చేస్తే వాళ్ళు పే చేస్తూ ఉంటారు. మరి బిల్లు సబ్మిట్ చేసి పే చేసేలాగా వచ్చి ఖర్చు కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు కదా. అందులో కాటన్ గారు జేబులో డబ్బులు పెట్టి, మన వాళ్ళు ఏంటంటే కొంచెం అతికి పెడతారు. అతి మంచితనం. కాటన్ వాజే కాంట్రాక్టర్, సివిల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్. ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ది ఓనర్. దే పెయిడ్ ది మనీ. దాని మీద వచ్చిన లాభం కూడా వాళ్ళు తీసుకున్నారు. మా జిల్లాలో జనం లేరమ్మా. కృష్ణా జిల్లా నుంచి తరలించారు. మేమందరం కృష్ణా జిల్లా నుంచి వెస్ట్ గోదావరికి వచ్చినటువంటి వాడిని మా కుటుంబం. ఒరిజినల్ గా అక్కడ గోదావరి ఆనకట్ట కట్టాము. అక్కడ పంటలు పండితే మీరు వెళ్ళి పండించుకోండి అంటే మా పూర్వీకుడు ఒక ఆయన మా విలేజ్ ఫార్మ్ చేశాడు. అలా వెళ్ళాం మేము అక్కడికి. అంచేత మనకి తెలంగాణకి నిజమైన స్వతంత్రం అప్పుడే వచ్చిందమ్మా. 700 సంవత్సరాల తర్వాత వచ్చింది. 700 సంవత్సరాల పాటు ఎక్స్ప్లాయిట్ అయ్యి అక్కడికి వీళ్ళు ఫెయిత్ నిలబెట్టుకుని హిందువులుగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలకు నిజంగా పెట్టాలి. చాలా 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 విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. ఇండియా నెక్స్ట్ తరఫున మరోసారి నమో నమః. నమస్కారం అమ్మా. ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనలు, యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. మంచిదమ్మా. శుభం భూయాత్.